భృగు మహర్షి. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకు ఉండరంటే నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నేను పెద్ద పండితుని అవడం వల్ల తెలియదుగా, సినిమాల్లో చూసాం అంతే. ప్రతి సినిమాలోనూ వెంకటేశ్వర సినిమా వచ్చిందంటే అందులో భృగు మహర్షి కంపల్సరీగా ఉంటాడు. చాలా క్యారెక్టర్స్లో భృగు మహర్షి ఉంటాడు. వెంకటేశ్వర స్వామిని శ్రీమన్నారాయణుడిని వెళ్ళి ఆయన గుండెల మీద తన్నడం, మనం చిన్నప్పుడే అది చూసి అయ్యో ఏంటి దేవుణ్ణి ఇంత అన్నేసాడు అనుకోవడం, ఆయన అట్లా ఆయన పరిచయం నాకు చిన్నప్పటి నుంచే. సో ఫ్రెండ్స్, ఆయన గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు అని మన పురాణ ఇతిహాసాలు, మన కథల్లో, మన ధర్మంలో, హైందవ ధర్మంలో ఉన్న శాస్త్రంలో ఉన్న పాయింట్స్, మనం నవీన శాస్త్రంలో ఉన్న పాయింట్స్ని కంపేర్ చేసుకుంటే రెండు ఒకలాగే కనిపిస్తాయి. బ్రహ్మదేవుడు తన మానసము నుంచి మానస పుత్రుల్ని తయారు చేశాడు. అందులో భృగు మహర్షి ఒకరు. అంటే భృగు మహర్షికి తల్లి తండ్రి ఏం లేరు, ఆయన మానసం నుంచి పుట్టాడు. అంటే ఫిజికల్ బాడీలో నుంచి కాకుండా ఆయన యాస్ట్రల్గానే వచ్చాడు. ఇది అక్కడ చెప్తుంది ఆ కాన్సెప్ట్. అంటే అందుకని మానస పుత్రులు అంటారు సింపుల్గా. ఇక్కడ మనం ఏం చెప్తామంటే నవీన ఆధ్యాత్మిక శాస్త్ర కోణంలో ఏం చెప్పుకుంటామంటే ఒక పూర్ణాత్మ తన లోపల నుంచి తన నుంచి అంశాలను సృష్టిస్తుంది. పుట్టిస్తుంది కాదు, సృష్టిస్తుంది. పుట్టించడం అంటే పుట్టడం ఉన్నదంటే చావడం ఉంటుంది. అందుకని ఆత్మ పుట్టనిది అన్నారు. మరి పుట్టించినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో చాటు నుంచి రావాలి కదా, విడిపడింది అంటారు. ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మ విడిపడుతుంది. ఆ విడిపడిన తర్వాత ఆ అంశాత్మ పూర్ణాత్మ వలె దివ్యజ్ఞానాన్ని సంపాదించుకొని, అంటే మరి ఆల్రెడీ పూర్ణాత్మలో దివ్యజ్ఞానం ఉంది కదా, మరలా సంపాదించుకోవాల్సింది ఏంటి? ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మ విడిపడినప్పుడు ఇందులో ఏ జ్ఞానం ఉందో ఇందులో అదే జ్ఞానం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పూరి తయారు చేద్దాం. పూరి కావాలంటే ఏం కావాలా? మనకి గోధుమ పిండితో మనం చక్కగా తయారు చేస్తాం, ముద్ద తయారు చేస్తాం. ఆ ముద్ద తయారు చేసి అందులో చిన్న ముద్ద తీసి దాన్ని మళ్ళీ చపాతీ కానీ పూరి కానీ మారుస్తాం. అంటే ఈ పెద్ద ముద్దలో ఉన్నది ఈ చిన్న ముద్దలో ఉన్నది ఒకటే కావు. ఇది అదే పిండి అదే నీరు, ఇది అదే పిండి అదే నీరు, ఏం తేడా లేదు. మరి ఏంటి తేడా అంటే సైజు తేడా ఉంటుంది. ఇది పెద్ద ముద్ద, ఇది చిన్న ముద్ద. అలాగే పూర్ణాత్మకి జ్ఞానం ఉంటుంది, అనుభవ జ్ఞానం ఉంటుంది. మరి అంశాత్మకి లేదా అది సృష్టించిన మహాకారణ శరీరానికి అనుభవం ఉండదు, జ్ఞానం ఉంటుంది. అందుకనే ఆత్మ పరమాత్మ స్వరూపం అంటారే కానీ పరమాత్మ కాదు. అది ఆ అనుభవాన్ని నేర్చుకున్న రోజు పరమాత్ముడు అవుతుంది. అంటే ఫ్రెండ్స్, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పూర్ణాత్మ అయిన పరమాత్ముడు తనలో నుంచి ఒక అంశాన్ని సృష్టించాడు. అంశ పేరే ఇదిగో మానసపుత్రులు. ఆ మానసపుత్రులు ఎందుకు సృష్టించాడంటే వారు కూడా తన వలే పూర్ణత్వాన్ని సంపాదించుకోవాలని. ఒక తండ్రి తన బిడ్డను ఎందుకు సృష్టిస్తాడు ఈ భూలోకంలో? తన బిడ్డ కూడా తనలాగే ఎదగాలని, తనలాగే జ్ఞానవంతుడు అవ్వాలని. కనుక ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ తత్వం ఈ మన సాంప్రదాయం, భారతదేశపు హిందూ ధర్మశాస్త్ర సాంప్రదాయంలో ఉన్న కథల్లో ఉన్న ఆ పురాణాల్లో, భగవద్గీతలో, భాగవతంలో, ఇతరత్ర ఏదైనా కానివ్వండి, ఆ వేదాల్లో లేకపోతే ఉపనిషత్తుల్లో వాటిల్లో ఉన్న ఆ గొప్ప నాలెడ్జ్ని మనము పట్టించుకోవడం లేదు. ఇదంతా పక్కన పడే అని నవీన శాస్త్రం మీద ఈ దృష్టి పెడుతున్నాం. ఇది నవీన శాస్త్రం అని ఇంగ్లీష్ పదాలతో, ఇంగ్లీష్ పేర్లతో దృష్టి పెడుతున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే పొరుగింటి పుల్లకు రుచి అని అది ఎక్కుతుంది. కాదు ఫ్రెండ్స్, రెండు ఒకటే. ఇందులో నుంచే అక్కడ జ్ఞానం వెళ్ళింది. జ్ఞానం అన్ని చోట్ల నేర్చుకోవాలి, కానీ తక్కువ చేయడానికి వీళ్ళేని అపారమైన సనాతన ధర్మం భారతదేశంలో ఉంది. భృగువు గురించి తెలిస్తే ఎవరు కూడా భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపద ఏమీ లేదన్న మాట అనరు. భృగు గురించి తెలియని వాళ్ళే అంటారు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ సనాతన ధర్మానికి, జ్యోతిష శాస్త్రానికి ఏ మాత్రం జామెట్రీ కూడా లేని రోజుల్లో గ్రహాలను చూసి అంచనా వేసి శాస్త్రాలు తయారు చేసిన, తాళపత్రాలను తయారు చేసిన మహనీయుడు ఎవరంటే భృగు మహర్షి. మరొకసారి వారికి వందనాలు, వారి పాదాలకు నమస్కరిస్తూ మన కార్యక్రమం ప్రారంభిద్దాం. ఫ్రెండ్స్, ఎవరి భృగు మహర్షి అంటే బ్రహ్మ మానస పుత్రుడు. బ్రహ్మ మానసం నుంచి అంటే బ్రహ్మ సృష్టి ప్రారంభించేటప్పుడు, పూర్ణాత్మ సృష్టి ప్రారంభించినప్పుడు తనలో నుంచి కొన్ని అంశాలను తయారు చేసింది మానసపుత్రుల్ని. వారిలో ప్రథమైన వాళ్ళు మరీచి, భరద్వాజుడు, అంగీరసుడు, పులహుడు, వశిష్ఠుడు అండ్ భృగు ఇలాగా మొత్తం 9 మందిని సృష్టించారు. ఆ 9 మందిలో భృగు మహర్షి ఒకరు. ఆయన అక్కడ నుంచి తన ప్రస్థానం ప్రారంభించారు. ఆ ప్రస్థానం ప్రారంభించిన తర్వాత ఆయన భార్య పేరు ఖ్యాతీదేవి. ఈ ఖ్యాతీదేవి మళ్ళీ వాళ్ళు మనిషి పరంపరలోంచి వచ్చేస్తారు. సరే, ఎనీవే, ఈ ఖ్యాతీదేవికి భృగుకి పిల్లలు ఉంటారు. దాని గురించి మనం ఈరోజు చెప్పుకోవట్లేదు. మెయిన్ పాయింట్స్ తీసుకుందాం. భృగు మహర్షి ఒకరోజు మనుకి ధర్మాన్ని బోధించాడు.
మూడు పాయింట్ల మీద వెళ్దాం ఈరోజు. 1, భృగు మహర్షి ఎందుకు విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు. 2, మనువుకి ధర్మాన్ని ఎందుకు బోధించాడు, ఆ మనుధర్మం ఈరోజు శాపమైంది కొన్ని చోట్ల, దానికి కారణం ఏంటి. 3, భృగువు ఈ సనాతన ధర్మశాస్త్రాన్ని, ఈ జ్యోతిష శాస్త్రాన్ని ఎట్లా రాశాడు. ఈ 3 టాపిక్స్లో వెళ్దాం. ఎందుకంటే ఆయన వెళ్ళాడు, చాలా గొడవలు అయినాయి, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వెళ్ళారు, లేకపోతే భృగు మహర్షి భార్యని ఒక ఆయన అవమానించాడు. అది చాలా పెద్ద స్టోరీ, పురాణ కథల్లోకి నేను వెళ్ళదలుచుకోవాలా, ఎందుకంటే అదంతా చెప్తే మనకి టైం సరిపోదు. దట్స్ నాట్ ఇంపార్టెంట్ కూడా. మనకు మెయిన్ 3 టాపిక్స్ కవర్ చేసుకుందాం. అందులో మొదటి టాపిక్ భృగు మహర్షి శ్రీమన్నారాయణ గుండెల మీద ఎందుకు తన్నాడు, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఆయన బాల్యము, తర్వాత యవ్వనము, అత్యంత సాధనలు మామూలుగా ఉండేది కాదు. ఇందాకే చెప్పుకున్నా, ఆయన ఫిజికల్ బాడీలో ఉన్నా కానీ యాస్ట్రల్ బాడీ పవర్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ బ్రహ్మదేవుల్లో ఎటువంటి శక్తులు ఉన్నాయో అటువంటి శక్తులే ఆయనకు ఉన్నాయి. వాటిని సాధనతో పెంచుకున్నాడు, అపారమైన సాధన చేసి తనలో అదంతా పెంచుకున్నాడు. సో ఈ భృగు మహర్షి ఏం చేశాడంటే, ఒకరోజు ఈ మనువుకి, దానికి ముందు కశ్యపుడు ఒక యజ్ఞం చేస్తున్నారు. కశ్యప మహాముని ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ కశ్యపుడు చేసిన యజ్ఞం తాలూకా హవిస్సును తీసుకెళ్ళి దేవతల్లో ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? హవిస్ అంటే సింపుల్గా చెప్పాలంటే యజ్ఞం యొక్క ఫలం. అది మనం ప్రథమ తాంబూలం అంటాం కదా, అలాగా ఈ పుణ్యమంతా ఒకరికి ఇవ్వాలి. అలా ఎవరికి ఇవ్వాలి? ఆ అధిష్టాన దేవతలు, త్రిమూర్తులు, వాళ్ళకి ఇవ్వాలి. ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. హూజ్ ద బెస్ట్ అని సెలెక్ట్ చేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు భృగు నేను తేలుస్తాను, వాళ్ళ ముగ్గురులో హూజ్ ద బెస్ట్ అని ఆయన బయలుదేరాడు. చూడండి, ఇక్కడ ఈ మామూలుగా కథగా తీసుకుందాం, అందులో నాలెడ్జ్ తీసుకుందాం. భృగు మహర్షి ఫిజికల్ బాడీతో యాశ్లోకం బయలుదేరాడు. వెళ్ళి మనం యాశ్లోకం వెళ్ళాలంటే ధ్యానంలో కూర్చొని బాడీలోంచి బయటకు వచ్చి వెళ్ళాలి. కానీ ఆ రోజుల్లో ఆ ఫెసిలిటీ ఉండేది సాధన మార్గంలో. సరే, మొట్టమొదటిగా శివుడి దగ్గర, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. సరే, వరుస అటు అయినా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగానే బ్రహ్మదేవుడు ఈయన్ని పట్టించుకోలేదు. ఆయన బ్రహ్మ చక్కగా సరస్వతి మాతతో వేదాంత చర్చలో ఉన్నాడు. నేను వస్తే నన్ను పట్టించుకోలేదా అని ఆయన కోపంతో ఆయనకి శాపం పెడతాడు. ఏమనంటే, నీకు భూలోకంలో ఎక్కడా కూడా హవిస్సు సంగతి దేవుడు ఎరుగు, నీకు కనీసం పూజ కూడా ఉండదని చెప్పేసి, దేవాలయం కూడా ఉండదని శాపం పెడతాడు. తర్వాత అక్కడి నుంచి శివుడి దగ్గరకు వస్తాడు. శివుడు ఈయన్ని చూసి కావాలని అడిదిరిగి పార్వతీతో నాట్యం చేస్తుంటాడు. ఆయన కోపం వచ్చేసి, నువ్వు భూమి మీద ఎక్కడ కూడా నీ రూపానికి పూజ జరగదు అంటాడు. అందుకే ఎక్కడ శివుడు రూపం ఉండదు, శివలింగం ఉంటుంది. సో ఆ కథ అయిపోతుంది. అక్కడి నుంచి వైకుంఠం వస్తాడు. వైకుంఠం రాగానే విష్ణుమూర్తి, అయితే మరి ఇందాక వాళ్ళకి శాపాలు పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కూడా ఇన్ని 4 తిట్టారు. అది అంటే అక్కడ గొడవ అవుతుంది అనమాట. వాళ్ళే ప్రతి శాపాలు ఇచ్చారు, అదంతా జరిగింది. విష్ణుమూర్తి దగ్గరకు వచ్చాడు. అసలైన పాయింట్ ఇది తీసుకుందాం. విష్ణుమూర్తి దగ్గరకు రాగానే విష్ణుమూర్తి ఏం చేశాడంటే, ఆయన చూసి ఆయన చూడనట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కాగల కార్యం ఒకటి ఉంది. మొత్తం మీద ఆయన చూసి చూడనట్టున్నాడు. విష్ణుమూర్తి నారాయణ 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 పిలిచినా ఆయన వినలేదు. అప్పటికి ద్వారపాలకుడు చెప్పాడు, అయ్యా మా సారు లోపల ఉన్నారు, మా ఆయన బెడ్రూమ్లో ఏకాంతంగా ఉన్న టైం ఇది, లంచ్ టైము లేకపోతే డిన్నర్ టైము, మీరు వెళ్ళకూడదు లోపలికి అన్నాడు. భృగు వస్తేనే వెళ్ళనివ్వ అని చెప్పేసి ఈయన కోపంతో లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే లోపల ఏం జరుగుతుంది, అక్కడ ఆ విష్ణుమూర్తి ఈయన పట్టించుకోకుండా ఉంటాడు. అంతే, ఆయన వెళ్ళి 3 సార్లు పిలిచినా పలకలేదని వెళ్ళి కోపంతో కాలెత్తి గుండెల మీద, వక్షస్థలం మీద తంతాడు. ఇక్కడ తనగానే ఒక్కసారే బ్లాంక్. ఎందుకంటే ఆయన ఏదో తిడతాడు, అరుస్తాడు అనుకున్నా, అక్కడ జరిగిన సీన్లు బట్టి ఏకంగా విష్ణుమూర్తిని కాలుతో తన్నాడు. సో విష్ణుమూర్తి కాలుతో తనగానే మొత్తం అక్కడ ఒక బ్లాంక్ అయిపోయింది పరిస్థితి అంతా. ఆయన కోపంతో వణికిపోతున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి శాంతంగా లేచి, స్వామి నేను మిమ్మల్ని చూడలేదు, స్త్రీలోళ్ళూరు లాగా ఒక సామాన్యుల్లాగా నేనున్నాను, నన్ను మన్నించండి, అతిథి వస్తే గౌరవించాలన్న జ్ఞానం లేదు, నాకు సరైన పనిష్మెంట్ వేశారు, నన్ను తన్నడం వల్ల మీ కాళ్ళు నొప్పెట్టినాయి అని చెప్పేసి కూర్చొని కాళ్ళు నొక్కడం మొదలుపెట్టాడు. అప్పుడు భృగు మహర్షి కాళ్ళు ఎప్పుడైతే నొక్కడం మొదలుపెట్టాడో, అంటే మనకి సినిమాల్లో కథల్లో ఏముంటుందంటే, భృగు మహర్షి అరికాల్లో కన్ను ఉంటుంది, ఆ కన్ను నొక్కేస్తే ఆయన పవర్స్ పోతాయి, అట్లా లొంగదీశాడు విష్ణుమూర్తి అంటారు. అలా కాదు, మనం తాత్విక కోణంలో చూద్దాం. విష్ణుమూర్తి ఫస్ట్ భృగు మహర్షి అంక చూశాడు. ఆయన ఒక తను తన్నాడు. ఎందుకు తన్నాడు అసలు? ఫస్ట్ పాయింట్, భృగు మహర్షి తనను చూడగానే, భృగు మహర్షి ఈయనే ఉన్నాడు, లక్ష్మీనారాయణుడు చక్కగా ఆనందంగా ఉన్నాడు. భృగు మహర్షికి ఆనందం లేదు, ఆయన సన్యాసి.
ఆయన తపస్వి, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి కఠోర నియమాల్లో ఉన్నవాడు. ఇక్కడ చూస్తే దేవలోకంలో వైకుంఠంలో బ్రహ్మాండంగా ఉన్నారు వీళ్ళు. అంటే ఇన్ని త్యజించి, ఇన్ని కఠోర నియమాలు, ఇన్ని అనుభవించి ఆఖరికి ఎక్కడికి వస్తే వీళ్ళు ఎలా ఉంటారా అన్నది లోపల మంట. దాని పేరే జలసీ. ఒక అసూయ బయలుదేరుతుంది ఫ్రెండ్స్. ఇది అందరికీ ఉంటుంది, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా ఉంటుంది. వెంటనే ఆయన లోపల ఒక జలసి బయలుదేరి ఆ అసూయలో నుంచి మరి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో ఆనందంగా ఉన్నాడు కాబట్టి నాకు కోపం వచ్చింది అంటే ఎవరైనా ఊరుకోదు కదా. అందుకని ఆ బయలుదేరిన జలసీకి వెంటనే ధర్మం అన్న రంగు పూసేశాడు. అందరూ చేసే పని ఇదే. ప్రతి ఒక్కడికి ఎదుటి వ్యక్తిలో ఒక నచ్చడం, ఆ నచ్చని పని వీడు చేసినప్పుడు ఏం చేస్తామంటే ఎదుటి వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చేయాలనుకున్న పని మనం పొందలేకపోయాం, ఆ కోరికను అంచుకుంటారు. మనందరిలో ఉన్న భృగువుని చూపిస్తున్నాను ఈరోజు మీకు ఫ్రెండ్స్. మీలో నాలో అందరిలో ఉన్నాడు వీడు. ఈ లోపల ఉన్న ఆ తత్వం, మనం అనుభవిద్దాం అనుకున్న ఆ కోరిక మనం అనుభవించకుండా లోపల ఉండిపోతుంది. ఆ లోపల ఉన్నప్పుడు దాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో వాడిని చూడగానే అది సర్రమని పొంగి అసహనంగా మారిపోతుంది. అసహనం కాస్త కోపంగా మారుతుంది. కోపం కాస్త క్రోధంగా మారుతుంది. క్రోధంగా మారి వాళ్ళని ఎలాగన్నా కారణం చేయాలని వాళ్ళ నెగిటివ్ పాయింట్స్ ఎతకడం ప్రారంభిస్తాం. ఇది సమస్త గొడవలకి కారణం 99%. అందుకే చూడండి, ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే అందరూ తెలియని వాడు, మామూలు వాళ్ళు వాడిని పొగుడతారు. కానీ వాడి సహచరులు లేకపోతే మిగతా వాళ్ళు ఉంటారు చూసారా, అందులో ఏళ్ళు పెడతారు. అది అట్లా చేయకుండా ఉండాల్సింది అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాడి లోపల జలసి. సో జలసికి కారణం ఏంటంటే కోరిక. అన్నీ ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయి ఫ్రెండ్స్. అందుకే కామం అత్యంత డేంజర్ అంటారు. సో ఎనీవే, మొత్తం మీద భృగు మహర్షి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే చూడండి ఫ్రెండ్స్, విష్ణుమూర్తి అనే ఒక గ్రాండ్ మాస్టర్ని ఒక ఋషీశ్వరుడు కాలితో తనడం, అది చెరిపేయగలమా? చరిత్రలో చెరపగలమా? చెరపలేం. ఇంకా అది ఉండిపోయింది, శిలాశాసనం అయిపోయింది. అది చెరపలేని జీవితంలో మత్స అయిపోయింది. ఒక జలసి ఎంత పని చేస్తుందో చూడండి, ఎంత దూరం తీసుకెళ్తుందో చూడండి. అది ఎంతో దూరం తీసుకెళ్తుంది, మనం ఊహించడం కూడా ఊహించలేం. అంటే ఒక అసూయకి ఉండే కోణాన్ని చెప్పడానికి మనకి కథ పెట్టబడింది. అంతేగాని భృగు మహర్షి చెడ్డవాడను, ఆయన కోపాన్ని పట్టలేని వాడను కాదు. ఆ కథ యొక్క అంతరార్థం తెలుసుకుందాం. నిజంగా భృగు మహర్షి అలా పట్టలేని కోపం, పట్టలేని కామం ఉన్నోడైతే అంత దూరం వెళ్ళడు కదా, అంత సాధన చేయడు కదా. సో మనకు తెలియడం కోసం కథ. ఎనీవే ఫ్రెండ్స్, మనలో ఉన్న జలసి అన్నది రాక్షసిని మనం నొక్కిపారేయాలి. దానికి ఒకటే మార్గం, పిఎంసిలోనే ఉన్న ఆ మార్గం, పత్రికలోనే ఉంది ఆ మార్గం. ఏంటి ఆ మార్గం అంటే చప్పట్లు కొట్టడం. ఎదుటివాడు ఒక మంచి పని చేయగానే అద్భుతంగా అని చప్పట్లు కొట్టడం అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రిక నేర్పించే మొట్టమొదటి పాఠం. ఎందుకంటే మనలో జలసిపోవడానికి. అంతే. అవతల పాడినా చప్పట్లో, ధ్యానం చేసినా చప్పట్లో, ఇంత చేసినా చప్పట్లో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రికార ఆధ్వర్యంలో వినపడినన్ని చప్పట్లో ఎక్కడ వినపడవు. ఇది అతిశయోక్తి కాదు. కావాలంటే మీరు ఏ కార్యక్రమమైనా చూసుకోండి, మన పిఎంసీలో వస్తుంటాయి. సరే, మళ్ళీ మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. అప్పుడు భృగు మహర్షి అనగానే ఇప్పుడు మీకు జలసి గురించి చెప్పాను. ఆ జలసి ఎప్పుడైతే మీ లోపల కలిగిందో సమస్తం మార్చేస్తుంది అని చెప్పాను కదా. దాన్ని ఏం చేయాలంటే అభినందించాలి. వెరీ గుడ్. అయితే ఎదుటి వాళ్ళు మన పట్ల జలసి ఉన్నప్పుడు ఏం చేయాలి? అది విష్ణుమూర్తిని చూసి నేర్చుకోవాలి. ఇక్కడ 2 క్యారెక్టర్లు, అసూయ పడేవాడు, అసూయని అనుభవించేవాడు. అసూయ పడేవాడు మనం అనుకోండి, మనం ఎదుటివాడిని అభినందించాలి. దట్స్ ఆల్. అక్కడతో అసూయ కలిగిపోతుంది. అదే అన్నమాచార్యులు తీసుకుందాం. జగడపు చనువుల జాతర అని పాట రాశాడు. లక్ష్మీనారాయణలు ఆనందంగా ఉంటే భార్యాభర్తలు ఆనందంగా ఉండరా చెప్పండి? వాళ్ళిద్దరూ వాళ్ళ ఏకాంత మందిరంలో శేషతల్పం మీద పాల సముద్రంలో వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళు ఎట్లయినా ఉంటారు కదా. ఆయన ఏమన్నా వీళ్ళకి వరాలు ఇవ్వడానికి వచ్చి పట్టించుకోకుండా అలా ఉంటే అది వేరే విషయం. ఆయన తన ఏకాంత మందిరంలో అలా ఉన్నప్పుడు ఈయన ఏకాంత మందిరంలోకి వెళ్ళి అబ్జెక్ట్ చేయడం తప్పు. సో మనలో జలసిని పోగొట్టుకోవాలంటే భృగు మహర్షిని అక్కడ చూసుకొని మనం అభినందించాలి, అన్నమాచారులాగా అభినందించాలి. ఆ పాయింట్ పక్కన పెడదాం. ఇప్పుడు 2వ పాయింట్లోకి వద్దాం. మన మీద ఎవరైనా జలసి ఉంటే ఏం చేయాలి? ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి ఎవడో ఒకటి అడ్డం పెడతాడు. ముఖ్యంగా ఇది ఆధ్యాత్మిక వ్యక్తుల్లో ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ కథలో. ఎప్పుడైతే మన మీద అవతల మండిపడుతున్నాడో వెంటనే మనం ఏం చేయాలంటే సింపుల్, శ్రీమన్నారాయణ చేసి పని చేయాలి. ఏం చేశాడు శ్రీమన్నారాయణుడు? వెంటనే భృగు మహర్షికి చూశాడు. శ్రీమన్నారాయణ తలుచుకుంటే భృగు మహర్షిని 1 నిమిషంలో లేపేయగలడు సుదర్శన చక్రంతో. కానీ ఏం చేశాడు తెలుసా? ఆయన ఎంక చూశాడు. అర్రెర్రెర్రె, పాపం సన్యాసి ఎండిపోయి ఉన్నాడు, ఆనందం లేదు, సౌందర్యం లేదు, సౌభాగ్యం లేదు. నన్ను చూడగానే ఆయనకి అపారమైన కోపము, కసి, జలసి వచ్చేసింది. మనం కాక ఎవరు అర్థం చేసుకుంటాం అని వెంటనే ఏం చేశాడు? ఆయన కాళ్ళు నొక్కడం మొదలుపెట్టాడు. చూసారా?
అంటే ఒక వాగు వస్తా ఉంది, దానికి అడ్డుకట్ట కట్టారు అనుకోండి, అది పొంగి 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 ఆ వాగు కట్టని అందరినీ తోసుకొని వెళ్ళిపోద్ది. ఇక్కడ ఆ జలసి అన్న వాగు వస్తుంటే విష్ణుమూర్తి ఏం చేశాడంటే దానికి అడ్డు కట్టేయలేదు, దాన్ని జస్ట్ మళ్లించాడు. అంటే దానికి ఒక డ్యామ్ కట్టి డ్యామ్ను లాక్ ఓపెన్ చేశాడు. అప్పుడు నీళ్ళ ప్రవాహం అటు టర్న్ అయింది, పంటలు పండించింది. విష్ణుమూర్తి ఏం చేశాడంటే వెంటనే ఆయన కాళ్ళు నొక్కడం మొదలుపెట్టాడు. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అంటాడు కదా మన త్రివిక్రమ్ గారు, అలాగా వెంటనే ఆయన పాదాలు నొక్కడం మొదలుపెట్టాడు. అంటే కన్ను నొక్కాడు అన్నది ఊరికే కథ, అది పక్కన పెడదాం. ఎప్పుడైతే ఆయన కాదాలు నొక్కుతున్నాడో ఇలా ఉన్న ఆయన ఒక్కసారి చేతనం యాక్టివ్ అయింది. ఎందుకంటే ఆయన మాస్టర్ కదా, తక్కువడేం కాదు కదా ఫ్రెండ్స్. యాక్టివ్ అయ్యి విష్ణుమూర్తి అంతటోడు క్షమాపణ చెప్పి కాళ్ళు నొక్కుతున్నాడా, ఏంటిది, నేను ఎంత పని చేశాను స్వామి, నన్ను మన్నించని ఆయన మీద పడ్డాడు. పడగానే అప్పుడు విష్ణుమూర్తి పైకి లేచి వెంటనే రూపం మార్చాడు. అప్పుడు దాకా వినయంతో ఉన్నాడు కదా, ఇప్పుడు ఎప్పుడైతే ఆయన అర్థం చేసుకున్నాడు రూపం మార్చాడు. మార్చి భక్తులు భగవంతుడిని పరీక్షించకూడదు, భగవంతుడే భక్తుల్ని పరీక్షించాలి. గురువులు శిష్యుని పరీక్షించాలే కానీ శిష్యులు గురువుని పరీక్షించకూడదు. చాలా చోట్ల నేను చూస్తుంటారు, గురువుని పరీక్షిస్తుంటారు శిష్యులు. మన గురువు గారు ఇది బాగా చెప్పగలరా అంట. నిన్న ఫన్నీ పీపుల్. సరే, మొత్తం మీద అయ్యో నేను ఎంత తప్పు చేశాను, సాక్షాత్తు శ్రీమన్నారాయణనే నేను తన్నాను అని ఆయనకి అప్పుడు దిగిపోతుంది అంతా. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అహంకారంలో ఉన్న భృగు యొక్క కోణాన్ని చెరిపేసి మధురమైన ప్రేమ హృదయం వైపు తిప్పేసింది ఎవరు? శ్రీమన్నారాయణ యొక్క సరెండరింగ్. అందుకని ఎప్పుడన్నా ఎవరన్నా సరే మనల్ని ద్వేషిస్తుంటే ఆ ద్వేషానికి కారణం వెతకండి. వాళ్ళ అసహనానికి కారణం వెతకండి. వాళ్ళ అసూయకి కారణం వెతకండి. వాళ్ళ కోరిక ఏంటి? ఆ కోరిక మీరు అనుభవిస్తున్న కోరిక. మీరు అనుభవిస్తుంది వాడు పొందలేదు, అందుకే వాడికి పాపం అల్లాడిపోతున్నాడు. అట్నుంచి అర్థం చేసుకోండి, అట్నుంచి మీకు అర్థమైపోతారు. అప్పుడు వాడికి ముఖ్యమైన వాడైతే సరెండర్ అయిపోండి, ముఖ్యంగా వాడైతే డిలీట్ చేసేయండి. ఎందుకంటే అందరు కాళ్ళు పట్టుకోమంటే ఆడ పట్టుకుంటాం. మనకు ముఖ్యమైనవాడు, మన టీంలో ముఖ్యమైనవాడు, లేకపోతే మన కుటుంబంలో ముఖ్యమైన వాడు, మన జాబ్లో ముఖ్యమైన వాడు అయితే వాడిని పట్టుకోవాలి. వాడితో ఏం తలనొప్పి మనకి అవసరం లేదనుకుంటే డిలీట్, వాడిని పట్టించుకోవడం ముందుకెళ్ళిపోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ జరిగింది ఇది. సో భృగు మహర్షి వైకుంఠం వెళ్ళి శ్రీమన్నారాయణ తన్నినప్పుడు అందులో 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ మనం తీసుకుందాం. ఎవరన్నా సరే మనకు ముఖ్యమైన వ్యక్తులు మన మీద జలసీతో వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే, వీళ్ళు జలసీ పడేంత గొప్ప స్థాయిలో మనం ఉన్నామా అని మనల్ని మనం రియలైజ్ చేసుకొని వెంటనే మనం వాళ్ళకి సరెండర్ అయిపోతే తర్వాత వాళ్ళు నెత్తిని పెట్టుకుంటారు. వెంటనే భృగు మహర్షికి వైకుంఠం నుంచి కిందకు వచ్చి నేను చెప్తున్నాను, శాసనం చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు మనుషులు లేరు, అప్పుడే ఫస్ట్ ఋషితత్వం, అప్పటికి విశ్వ నియమాలు కూడా లేవు ఫ్రెండ్స్. నేను శాసనం చేస్తున్నాను, త్రిమూర్తుల్లో ద బెస్ట్ ఎవరంటే విష్ణుమూర్తే. ఆయనకి హవిస్సు ఇవ్వాలి, ఆయనకి అన్ని యజ్ఞఫలాలు ఇవ్వాలని ఫిక్స్ చేశాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తి ఆలయాలు, విష్ణుమూర్తి యొక్క పవర్, ఇంకా మిగతా కథ అంతా మామూలే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మిగతా కథ పక్కన పెట్టేసి 2 కోణాలు తెలుసుకుందాం ఈ భృగు మహర్షి వైకుంఠపు యాత్రలో. తర్వాత లక్ష్మీదేవి అలికి కిందకు వచ్చేస్తుంది, ఆమెను ఎత్తుకుంటూ శ్రీమన్నారాయణ వస్తాడు. ఆయనే తిరుమల వెంకటేశ్వర స్వామిగా మనకి పరిచయం. అది అంతా వేరే స్టోరీ. సో ప్రతి కార్యానికి మరొక కారణం ఉంటుంది, ప్రతి కారణానికి మరొక కార్యం ఉంటుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. భృగు మహర్షి సారీ అడుగుతాడు, నేను ఎంత తప్పు చేశాను అంటే, లేదు నాయనా, భూమి మీద ఒక గొప్ప అవతారం జరగబోతుంది, దానికి నువ్వు ఫౌండేషన్ వేసావు, నువ్వు కేవలం పాత్రధారివి, నో లెట్స్ గో అంటాడు. ఆయన వచ్చేస్తాడు. అది అక్కడితో భృగు మహర్షి వైకుంఠ యాత్ర పూర్తవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో భృగు మహర్షి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతమైన, ఇంకా అక్కడి నుంచి ఆయనలో ఒక అద్భుతమైన చేంజెస్ వస్తాయి. ఎందుకని శ్రీమన్నారాయణ ఆయన్ని సంస్కరించాడు. ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి, గురువు ఎప్పుడు సంస్కరిస్తాడు. అందుకే గురువు చేతులు ఎప్పుడన్నా దెబ్బలు తిన్నప్పుడు బాధపడకండి, అవమానపడకండి, గర్వపడండి. నాలో ఒక తప్పు దొరికే మార్గం దొరికిందని ఫీల్ అవ్వండి. ఒక్కొక్కసారి పత్రిగారు కొడతాడు, కొట్టగానే పత్రిగారు నన్ను కొట్టాడు అని అవమానపడకుండా, పత్రిగారు నన్ను కొట్టాడు అని బాధపడకుండా, పత్రిగారు కొట్టాడంటే నాలో ఏదో లోపం ఉంది, నా గురువు నన్ను దండించాడంటే ఏదో లోపం ఉంది, ఎక్కడో అవేర్నెస్ కోల్పోయానని సెల్ఫ్ చెక్ చేసుకుంటే ఆ ఛానల్ దాటేస్తాం. భృగు మహర్షి సెల్ఫ్ చెక్ చేసుకున్నాడు, ఆ ఛానల్ దాటాడు. కొంతమంది గురువుగారు కొట్టగానే, అబ్బా గురువుగారు కొట్టాడు, నాకు తలనొప్పి ఉండేది పోయిందని చెప్తారు. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, నేను దానికి కాదన్నా. సో ఫ్రెండ్స్, ఒక గురువుకి, ఒక బ్రహ్మర్షికి కోపం తెప్పించే పని ఎప్పుడు చేయకూడదు. చేసామంటే మనలో ఎక్కడో లోపం ఉంది, అది సెల్ఫ్ చెకింగ్ ద్వారానే తెలుస్తుంది. సో తర్వాత భృగు మహర్షి వచ్చి అక్కడ నేర్చుకున్న శ్రీమన్నారాయణ ఇచ్చిన ఆ ఎవల్యూషన్, ఆ ఒక్క పెద్ద పెనుమార్పుతో ఆయన జీవితం మొత్తం మారిపోయింది.
అందుకని మహర్షుల్లో ఇప్పటికీ చిరస్థాయిగా ఉన్నవాడు, తర్వాత సప్త ఋషుల్లో ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటికీ ఎన్ని మన్వంతరాలు దాటినా ఇప్పటికీ ఆ స్థానం చెక్కు చెదరకుండా ఉన్నవాడు ఎవరయ్యా అంటే భృగు మహర్షి. కనుక మరొకసారి వారికి నేను వందనాలు చెప్తూ ఆ కోణంలోనే ఆయన మనువుకి ధర్మాన్ని బోధించాడు. అసలు ధర్మం ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి, మగవాళ్ళు ఎలా ఉండాలి, సిస్టమ్ ఎలా ఉండాలి. భారతీయ సాంప్రదాయానికి మూలము మనుధర్మం. కానీ ఆ మనుశాస్త్రం ఏమైపోయిందంటే మొత్తం గందరగోళం అయిపోయింది. తర్వాత ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చేసుకొని మనువు ఈ కులం పేరు చెప్పాడు, మనం ఈ కులాలను ఎట్టబెట్టమన్నాడు, ఈ మతాలను ఎట్టబెట్టమన్నాడు. గందరగోళం 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 అయిపోయింది. కారణం ఏంటంటే ఆ రోజుల్లో మన పిఎంసి లేదు, ఆ రోజుల్లో ఎలాంటి ఛానల్స్ లేవు, ఆ రోజుల్లో పెన్ను లేదు, పేపర్ లేదు, తాళపత్ర గ్రంథాలే దిక్కు. ఆ తాళపత్ర గ్రంథాల్లో ఏమొస్తే అదే ప్రధానం. అసలు తాళపత్ర గ్రంథాల కన్నా పూర్వం ఇంకా మౌఖికాలు ఉండేవి. అంటే గురువు శిష్యుడికి చెప్పేవాడు, ఆ శిష్యుడు చెప్పింది ఆ శిష్యుడు జీవితకాలం మోసి తను చనిపోతూ తను గురువు అయ్యి తన శిష్యుడికి బోధించేవాడు. మౌఖికాలు అనమాట. అంటే ఒకళ్ళ నోట్లో నుంచి ఒకళ్ళ చెవులోకి వెళ్ళి మళ్ళీ ఒకళ్ళ చెవులో నుంచి ఒకళ్ళు అలా ఎన్నో మారిపోతుండే. తర్వాత ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చేటప్పటికి చాలా నష్టపోయాం మనం. చాలా భారతీయ గొప్ప సనాతన సాంప్రదాయం పొల్యూట్ అయిపోయింది, అన్ని మధ్యలో జాయిన్ అయిపోయినాయి. వాటిని ప్రక్షిప్తాలు అంటారు. అందుకే మీరు భగవద్గీత చూసినా చాలా ప్రక్షిప్తాలు కనిపిస్తాయి. ఒకచోట కృష్ణుడేమో నేనే అన్నిటినీ అర్జున అంతా నేనే నిండి ఉన్నాను అని చాలా గొప్పగా చెప్తాడు. అర్జున నువ్వు నీ శక్తితో యుద్ధం చెయ్యి, అర్జున నిన్ను నువ్వు కాపాడుకో, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి, ఉద్ధరేదాత్మనాత్మన అని చెప్తాడు. ఒకచోటకు వచ్చేతలకి నన్ను పట్టుకుంటే చాలు మీరు మోక్షం ఇచ్చేస్తాను, నన్ను పట్టుకుంటున్న వాళ్ళందరికీ నేను భోగాలు ఇస్తాను అని చెప్తాడు. చూసారా? అంటే దీనికి దానికి కాంట్రవర్సీ వస్తుంది. కారణం ఏంటంటే ఇది ప్రక్షిప్తం రెండోది. అందుకని ఏది ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఒకటే దానికి మార్గం, మన విచక్షణ జ్ఞానాన్ని వాడాలి. ఇన్ని పొల్యూట్ అయిపోయిన ఈ ఐటమ్స్ మధ్య ఏది ఒరిజినల్ ఏది ప్రక్షిప్తం తెలుసుకోవాలంటే మన యొక్క విచక్షణ వాడాలి. కృష్ణుడు ఇలా చెప్పి ఉండొచ్చా, ఇలా చెప్పి ఉండొచ్చా, లేకపోతే భృగు మహర్షి ఇలా చెప్పి ఉండొచ్చా, ఇలా చెప్పి ఉండొచ్చా అని మీ యొక్క విచక్షణ వాడి తెలుసుకోవాలి. సో అందుకని నేను మను సిద్ధాంతం జోలి వెళ్ళను. ఎందుకంటే మొత్తం అత్యంత భయంకరమైన గొడవలతో ఏదైనా ఉందంటే మనుధర్మమే. ఇది ప్రస్తుతానికి ఆ మనుధర్మం మీద ఎంతోమంది తిట్లు, ఎంతోమంది కమ్యూనిస్ట్ నాయకులు అవ్వచ్చు, వేరే సామాజికవాదులు అవ్వచ్చు, మనుధర్మాన్ని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా, మనుధర్మం ఇంత ఖచ్చితంగా చెప్పిందంటే భారతదేశంలో ఈ రోజు కూడా కుటుంబ వ్యవస్థ నడుస్తుందంటే కారణం మనుధర్మే. ఈ రోజు కూడా తల్లి తండ్రి పిల్లలు ఒక ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉంటుందంటే కారణం మనుధర్మమే. ఈ మనుధర్మాన్ని కొంతమంది మిస్యూజ్ చేసి ఉండొచ్చు, అది నా అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. తర్వాత భృగు మహర్షి రాసిన మరొక గొప్ప కళాఖండం భృగు సంహిత. ఒక అత్యంత అద్భుతమైనది అది. అంటే ఆ రోజుల్లోనే ఆయన హైందవ ధర్మశాస్త్రాల్లో ఉన్న మొట్టమొదటి గొప్ప ఆవిష్కరణ ఏదంటే అదే భృగు సంహిత. అంటే ఆయన ఏం చేశాడంటే 50 లక్షల పైగా జీవితాలు ఎలా ఉంటాయి అందులో రాసేసాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జ్యోతిష్ శాస్త్రం ఇలా ఉంటుంది అని దాదాపు ఈ మధ్యకాలంలోనే ఒక 25-30 సంవత్సరాల క్రితం, దాదాపు 1984లో డేట్ కూడా ఉంది నా దగ్గర, 1984 82 ఆ మధ్యకాలంలో, 80-84 ఆ మధ్యకాలంలో డేవిడ్ లెన్ అనే ఒక అమెరికన్ యువకుడు వచ్చాడు. విన్నాడు ఈ జ్యోతిష్యం గురించి. అతను పరిశోధన చేస్తూ భారతదేశం వచ్చాడు. భారతదేశం వచ్చి కాశీ వచ్చి అక్కడ ఉన్న తాళపత్ర గ్రంథాలను పరిశీలించడం ప్రారంభించినప్పుడు అక్కడ వాళ్ళని అడిగాడు, ఇక్కడ అందరి జాతకాలు ఉంటాయంటే భూమి మీద ఉన్న వాళ్ళు అందరికీ ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరి పేరు ఉంటుంది అక్కడ, ఆధార్ కార్డులన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి అన్నారు. ఎలా రికార్డ్ అయితే అతను నాకు చూపించండి అన్నాడు. అతను తెలిగితే అతని పేరు ఉంది అందులో. ఏమనుందో చెప్పమంటారా? డేవిడ్ లెన్ అనే యువకుడు సముద్రాలు దాటి ఈ తాళపత్ర గ్రంథాల కోసం వస్తాడు, అతను వాటికి ఇవ్వండి అని ఉంది అందులో. భృగు నుంచి వచ్చిన నాలెడ్జ్ అది ఫ్రెండ్స్. అందుకని ఈ జ్యోతిష్ శాస్త్రం కూడా పొల్యూట్ అయిపోయింది. ఇది చేస్తే అది చేస్తే ఇది, ఈ గ్రహాన్ని శాంతి చేస్తే ఈ లాభం. నేను ఇంకా మరి దాని మీదకి వెళ్తే విమర్శలు వస్తాయి, బాధపడాల్సి వస్తుంది. మన ఛానల్ విమర్శాత్మక ఛానల్ కాదు కాబట్టి మనం దాని మీద మాట్లాడద్దు. ఎవరికాళ్ళు ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. సో భృగు మహర్షి తయారు చేసిన గొప్ప శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం ఆ రోజుల్లోనే. అందుకనే జ్యోతిష శాస్త్రం ఎవరో ఏదో చేశారని దాన్ని తప్పు పట్టద్దు. అది కూడా ఒక మహత్తరమైన అద్భుతమైన శాస్త్రం. రేపు ఏం జరగబోతుంది, నిన్న ఏం జరిగింది, రాబోయే రోజుల్లో దానికి ఏం జరగాలి, ఏం చెయ్యాలి, మొత్తం అంతా సిస్టమేటిక్ తయారు చేసి మన చేతుల్లో పెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, 50 లక్షల జీవితాల 50 లక్షల తాళపత్ర గ్రంథాల్లో వారి జీవితాలు రచించి పెట్టాడు ఆయన. అయితే దురదృష్టం ఏంటంటే
ఇది అన్యమతస్థులు దాడుల్లో ముస్లిమ్స్ దాడులు చేసినప్పుడు కొన్ని వైదిక్ యూనివర్సిటీల్లో దాడులు చేసి ఆ తలపత్రాలన్నీ తగలబెట్టేశారు. ప్రస్తుతం మన దగ్గర అయితే 50 లక్షలే ఉన్నాయి. అంటే ఎన్ని లక్షలు ఆయన రాసి ఉంటాడో ఊహించండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ భృగు సంహితాన్ని బాగా మీరు ఇన్ఫర్మేషన్ తెప్పించుకోండి. చాలా సబ్జెక్ట్, అది చాలా పెద్ద సబ్జెక్టు. దాని గురించి నేను సింపుల్గా ఒక మాటలో చెప్తాను. ప్రజెంటు, ఫాస్టు, ఫ్యూచరు, ఈ 3 తాలూకు ఇన్ఫర్మేషన్ ఉన్నది జ్యోతిష్ శాస్త్రం. సో దీన్ని నవీన కోణంలో ఎలా తెలుసుకోవాలి అంటే, మన జ్యోతిష శాస్త్రంలో ఉన్నదాన్ని ప్రకారం మహాభారతాన్ని జరిగిపోయిన తర్వాత వ్యాసుడు రాశాడు. ఎలా రాశాడు మీరు ఆలోచించండి. మహాభారతాన్ని జరిగిపోయిన తర్వాత వ్యాసుడు రాశాడు. అదేవిధంగా రామాయణాన్ని వాల్మీకి జరగకముందే రాసేశాడు. ద బేస్ ఆఫ్ భృగు మహర్షి. మొత్తం సనాతన సాంప్రదాయాలన్నీ, అది నాడి జ్యోతిషం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఇందులో కొన్ని వందల సెక్షన్స్ ఉన్నాయి. నాకు పెద్దగా తెలియదు ఆ సబ్జెక్ట్ కూడా. వాటన్నిటికీ ఫౌండర్ ఏదంటే భృగు సంహిత. సో నేను నవీన కోణంలో మీకు జ్యోతిషం అక్కడ చెప్పిన ఈ సెషన్ క్లోజ్ చేస్తాను. నవీన కోణపు జ్యోతిషం అది నేను చెప్తాను మీకు. సింపుల్, అంటే ఫాస్ట్ తెలుసుకోవచ్చు, ఫ్యూచర్ తెలుసుకోవచ్చు. వెరీ సింపుల్. ఆ విద్య పేరు ధ్యాన విద్య. అంటే ధ్యానం చేస్తే తెలిసిపోద్దండి. తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేనే ఎగ్జాంపుల్, నేను తెలుసుకున్నాను. అంటే మాది చూసి చెప్తారని చెప్పలేను. ఎవరిది వాళ్ళే తెలుసుకోవాలి. అంటే నా పరిశోధన, ఇది నా వ్యక్తిగతం అండి. దీనికి ఏ భృగుకి సంబంధం లేదు, లేకపోతే ఎవరికి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పారని నేను చెప్పను. ఇది నేను సొంతంగా పరిశోధన చేసి దాదాపు ఒక 20,000 మంది మీద పరిశోధన చేసి తయారు చేసుకున్న ఫిలాసఫీని మీకు ఒక షార్ట్ కట్లో చెప్పేసి ఈ సెషన్ మనం క్లోజ్ చేద్దాం. మొట్టమొదటిది, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గతాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు గతం ఎందుకు తెలుసుకోవాలి? గతం అంటే ఇక్కడ నుంచి కింద జన్మలకి అంతటా అనమాట. ఎందుకు తెలుసుకోవాలంటే వాస్తవాన్ని మార్చడానికి గతం ఎప్పుడు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ముందుగా మనం సింప్లైజేషన్ చేసుకుందాం. మన జీవితంలో 3 రకాల సమస్యలు ఉన్నాయి. శారీరక బాధలు, ఆర్థిక బాధలు, మానసిక బాధలు. ఈ 3 ఉన్నాయి. ఈ 3టికి కారణం ఏంటి? 80% మన సరికాని ప్రవర్తన. మనం పోయిన వారం డిస్కస్ చేసినప్పుడు మన కిషోర్ గారు చెప్పారు, సరికాని జీవన విధానం వల్ల సమస్యలు వస్తాయన్నారు. నిజమే, అది 80%. మరి 20% ఏంటి? కర్మ సిద్ధాంతం. అందుకని క్రానికల్ డిసీజ్, దీర్ఘకాలిక వ్యాధులు, స్వల్పకాలిక వ్యాధులు, అవన్నీ కూడాను స్వల్పకాలికం. అంటే చిన్న మనం ఇతరుల జీవితాల్లో వేలు పెట్టి తలనొప్పి తెచ్చుకున్న సరికాని ఆలోచనల ద్వారా, సరికాని ఆహారం వల్ల నాశనం చేసుకున్నంత 80%. దానికి ధ్యానం చేస్తే సరిపోతుంది, సజ్జన సాంగత్యం చేస్తే సరిపోతుంది. మరి 20% సంగతి ఏంటి? ఇంకా లోపలికి వెళ్ళాలి. జ్యోతిష శాస్త్రాన్ని పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోవాలి? ఏ మహనీయుని పట్టుకోవాలి? ఎవరిని పట్టుకోవాలి? మిమ్మల్ని మీరే పట్టుకోండి. ఎందుకంటే మన పిరమిడ్ ఫిలాసఫీ ఏమిటో చెప్తుందంటే, ఎవరైనా వాళ్ళే ఉద్ధరించుకోవాలి. అందుకని నేను మీకు సెల్ఫ్ జ్యోతిషం నేర్పిస్తాను. చాలా సింపుల్ అది. దానికి ఏం చదవక్కర్లా, ఏ గ్రహాలు చూడక్కర్లా, ఏ చక్రాలు వేయక్కర్లా. సింపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. నా మీద నేను చెప్తాను. ఎవరిదాకా ఎందుకు? నాకు తలనొప్పి ఉంది, భయంకరమైన తలనొప్పి. దాదాపు ఈ ధ్యానంలోకి రాకముందు 10 ఏళ్ళ నుంచి పడతా ఉన్నా. ధ్యానం చేస్తాను, తగ్గిపోతుంది. మళ్ళీ ఎప్పుడన్నా ధ్యానం చేయకుండా లేకపోతే ఇతరత్ర యాక్టివిటీస్లో ఉన్నా వస్తుంది బయటికి. అంటే ధ్యానం చేస్తున్నంతసేపు తగ్గుతుంది, మరలా యాక్టివ్ అవుతుంది, మరలా వస్తుంది పోతుంది. అలా కాదు, దీన్ని శాశ్వతంగా దీన్ని లేపేయాలా అని ఒకరోజు కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, అసలు ఎందుకు వచ్చింది, ఎలా పోతుంది అన్నది పక్కనెట్టి ఎందుకు వచ్చిందని ప్రశ్నేసుకోండి. నేను ప్రశ్న వేసుకున్నాను, నాకే ఎందుకు వచ్చింది? ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ ఆ మైగ్రేన్ రావచ్చు కదా, నాకే ఎందుకు వచ్చింది? ధ్యానంలో కూర్చొని తెల్లవారుజాము లేసి ధ్యానంలో కూర్చొని, తలనొప్పి బాగా ఉంది ఆ రోజు, ధ్యానంలో కూర్చొని నాకు ఎందుకు వచ్చింది ఇది మాస్టర్స్, నేను ఏం చేశానని వచ్చింది అని అలా ధ్యానం చేసి నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత నాకు కళ వచ్చింది. ఆ కళ్ళలో ఒక అబ్బాయి, నిక్కర వేసుకున్న అబ్బాయి, ఇంతలో పొలుకురాయి చేత్తో పట్టుకున్నాడు. కాళ్ళ దగ్గర 2 రాళ్ళు ఉన్నాయి. ఎదురుగా ఒక మామగారు ఉన్నారు. ఆ మామగారు తలకాయ పగిలిపోయి ఉంది, ఆమె పడిపోయి ఉంది. ఆమె తలకు 2 రాళ్ళు తగిలి ఉన్నాయి. ఎవరా అబ్బాయి అంటే, ఒక అబ్బాయి పొలుగురాళ్లతో ఒక మామగారి తలకాయని పలగొట్టాడు. ఆమె తల పగిలి రక్తం వస్తుంది. ఎవడా అబ్బాయి? నేను నా గత జన్మను ఒక డ్రీమ్ రూపంలో చూసుకున్నా. అప్పుడు అక్కడ ఆమెకి ఎక్కడైతే తగిలి బ్లడ్ వస్తుందో అదే ప్లేస్లో నాకు పెయిన్ వస్తూ ఉంటుంది ఎప్పుడు. నేను వెంటనే ధ్యానంలో కూర్చొని, ఆ అబ్బాయి నేనేనా, నేను అందుకే ఈ బాధ అనిపిస్తున్నాను, అయ్యో పాపం. ఇంకా నాకు కేవలం నరాలు నొప్పి వస్తుంది, అది ఏకంగా భయంకరమైన తలకాయ పగిలిపోయి కళ్ళ పగిలిపోయి నొప్పి వస్తుంది ఆమెకి, ఆమె ఎంత బాధ అనిపిస్తుందో కదా అని చెప్పేసి నాకు చాలా ఫీల్ అయ్యాను. ధ్యానంలో కూర్చొని ఆమెకి సారీ చెప్పాను, క్షమాపణ అమ్మా, నన్ను మన్నించమ్మా అని రోజు కోరుకుంటా ఉన్నాను. కొన్ని రోజులు క్రమక్రమంగా ఆ పెయిన్ మాయమైంది.
18 సంవత్సరాలు ఇది నాకు పోయి, నా 18 years బ్యాక్ ఎక్స్పీరియన్స్. అప్పటి నుంచి నేను దీన్ని తయారు చేస్తాను. ఓహో, కళల ద్వారా తయారు చేసుకోవచ్చు అని దానికి ఇంకొంచెం ఫైనప్ చేసి నైపుణ్యం చేసి అన్ని ఒక సిస్టమ్ తయారు చేశాను, ఒక ఫిలాసఫీ తయారు చేశాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అని వైజాగ్లో మాకు ఒక సంస్థ ఉంది. దాని ద్వారా అనేక మంది పేషెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళ మీద ఇది ప్రయోగం చేశాను. 90% సక్సెస్ అయిపోయింది. ఒక 10% అటు ఇటు పక్కన పెట్టేద్దాం. అందులో మొట్టమొదటి క్యాండిడేట్ నేనే. సో దీన్ని ఎలా చేయాలో చెప్తా చూడండి. పడుకునే ముందు ధ్యానం చేయండి. పగటిపూట 1 గంట ధ్యానం చేయాలి. పడుకునే ముందు ధ్యానం చేయండి. కరెక్ట్గా మధ్యరాత్రిలో మెలకు రావాలి మాస్టర్స్ అని కోరుకొని పడుకోండి. మీరు ఎంతసేపు చేయగలరో అంతసేపు ధ్యానం చేసి పడుకోండి. మీకు మధ్యరాత్రిలో ఎవరో లేపినట్టుగా మెలకు వస్తుంది, అలారం పెట్టకూడదు. సడన్గా మెలకు వస్తుంది, లేచి కూర్చోండి. లేచి కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేయండి. లేదంటే పని చేయండి, ఇంకా ఈజీ మెథడ్. కళ్ళు 2 మూసుకొని మీరేం చేయాలంటే మీ యొక్క బ్రెత్ని కౌంట్ చేయండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. 36 కౌంట్ చేయాలి. 36 కౌంట్ చేసిన తర్వాత మాస్టర్స్ జ్ఞానం ఇవ్వండి అని అడగాల. మరలా 36 కౌంట్ చేయాలి. 36 + 36 72 పూర్తి అవుతాయి. 72 బ్రెత్స్ పూర్తి అవ్వగానే ఇక మీకు భయంకరమైన నిద్ర వస్తుంది, నిద్రపోండి. అసలు ముఖ్య విషయం ఇక్కడ 36 లెక్క పెట్టేటప్పుడే మీకు నిద్ర వచ్చేస్తుంటుంది. అంటే 10, 15, 20 ఇలా తలవాలిపోతుంది. మళ్ళీ మీరు అవేర్నెస్ రాగానే కంటిన్యూ చేయండి, ఇందాక ఎక్కడ ఆపారు అక్కడ. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మొత్తం మీద 36 బ్రెత్స్ కంప్లీట్ చేయాలి. జ్ఞానం ఇమ్మని అడగాలి, 3 సార్లు సంకల్పించుకోవాలి. మళ్ళీ 36 కంప్లీట్ చేయాలి. ఇక నిద్ర వస్తే నిద్రపోండి, అవాంతరం లేకుండా నిద్రపోండి. మీకు అప్పుడు డ్రీమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ డ్రీమ్ వరల్డ్లోకి ఎంటర్ అవుతారు. ఈ 36 72 బ్రెత్లు అవేర్నెస్ ఇవ్వడం వల్ల మీ బాడీలో 72,000 నాడులు ఎరుకుపడి అవసరమైన డ్రీమ్స్ కనెక్ట్ అవుతారు. డ్రీమ్స్లో చాలా రకాలు వస్తాయి. అందులో చింతిత జాములు అంటారు, ఆలోచనలు వచ్చి అవి ఆగిపోతాయి ఇక్కడ. అంటే మనం ఫిల్టర్ చేస్తున్నంత బ్రెత్స్ ద్వారా. తర్వాత వ్యాధుల ద్వారా వచ్చే ఆలోచనలు ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి, అవి ఆగిపోతాయి. యాదృచ్ఛిక జాములు చెరకుడు చెప్పినాయి అసలైన జ్ఞానానికి సంబంధించిన ఆధ్యాత్మిక కళలు స్టార్ట్ అవుతాయి. అక్కడ మీకు మొత్తం అర్థమవుతుంది. ఇలా రోజు చేయండి, ఖచ్చితంగా 40 days సిన్సియర్గా చేయండి. మీరు భవిష్యత్తు తెలుసుకునే మార్గంలోకి వెళ్తారు. అయితే ఇది ఎవరికి వ్యక్తిగతం వాళ్ళదే, పక్కవాడు తెలుసుకునే మార్గం ఉండదు. మ్యాక్సిమం మీకు సంబంధించింది వస్తుంది. నిన్న ఒక 1 month బ్యాక్ ఒక సంఘటన జరిగింది. ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఏంటంటే అమ్మాయి రోజు సిన్సియర్గా ఇలా చేస్తుంది. తనకు ఒక డ్రీమ్ వచ్చింది. ఏంటంటే తన నోట్లో నుంచి ఏదో పడిపోతుంది. దాన్ని ఎవరో తీసి టెస్ట్ చేశారంట. టెస్ట్ చేస్తే అది క్యాన్సర్. అంటే తనకు డ్రీమ్లో, తన కళలో వచ్చింది, క్యాన్సర్ అని వచ్చింది. రాగానే తనకి మెలకు వచ్చింది. మెలకు రాగానే ఇదేంటి నాకు క్యాన్సరా అంటే క్యాన్సర్ రాబోతుందని సందేశం, అంటే ఫ్యూచర్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మీకు, ఫాస్ట్ గురించి వచ్చిన కళ ఫాస్ట్కి సంబంధించిందా ఫ్యూచర్కి సంబంధించిందా తెలుసుకోవాలంటే ప్రజెంట్కి సంబంధించిన వ్యక్తులు, అంటే మీకు తెలిసిన వ్యక్తులు ఎవరన్నా కనపడితే, వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఏదన్నా కనపడితే అది ఫ్యూచర్కి సంబంధించింది. అస్సలు మీకు తెలియని వస్తువు కానీ వ్యక్తులు కానీ ఉంటే అది ఫాస్ట్కి సంబంధించింది. ఈ బండ గుర్తు గుర్తుపెట్టుకోండి. రెండో బండ గుర్తు, మీ డ్రీమ్లో ఎవరు బాధపడుతూ కనపడ్డా వాళ్ళకి క్షమాపణ చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి రూట్ కాజ్ మీరే. ఓకే, ఈ అమ్మాయికి కనపడింది తను క్యాన్సర్ రాబోతుందని అర్థమైంది. మరలా రెండో రోజు ధ్యానంలో కూర్చొని 36 శ్వాసలు లెక్క పెట్టి నాకు ఎందుకు ఇది వస్తుంది రాబోతుందని తెలిసింది మాస్టర్స్ అంటే నేను ఎవరినో బాధించాను అని అడిగింది. అప్పుడు రెండో రోజు ఆమెకు ఇంకో డ్రీమ్ వచ్చింది. ఏంటా డ్రీమ్ అంటే ఒక అబ్బాయిని కొట్టి భయంకరంగా తప్పు మాట్లాడాడని వాడి పళ్ళన్నీ పీకేసి పటకారతో వాడిని చంపి నా కాలంలో పడేశాడు ఇంకొక విలన్, ఒక బండలా ఉన్నాడు ఒక విలన్. వాడు ఆ బండ విలన్ ఎవడంటే ఈ అమ్మాయి. అంటే నువ్వు నీ ప్రీవియస్ ఇన్కాన్షియన్స్లో చేసింది ప్రజెంట్ లైఫ్లో రాబోతుందని డ్రీమ్ ద్వారా చూపించారు. ఇది చెప్పండి, ఇది భవిష్య పురాణం కాదా? అంటే ఇలా లెక్కలేసి గీతలు గీసి పుల్లలు పెట్టి డబ్బులు తీసుకొని లేకపోతే ఏ చేస్తేనే నమ్ముతారా ఏంటి? సింపుల్, మీ శక్తితో మీరు ధ్యాన శక్తి ఎంత అద్భుతమైందంటే ఫ్రెండ్స్, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. మీరు మీ ధ్యాన శక్తితో మీరు నేర్చుకోవచ్చు. కొంచెం సింపుల్ టెక్నిక్ చెప్పాను నేను, అంతే. ఇదంతా ధ్యాన శక్తే. అప్పుడు ఆమె ధ్యానంలో కూర్చొని క్షమాపణ చెప్తా ఉంది. నేను చూశాను అబ్బాయిని ఎంత బాధ పెట్టాను సార్ అందే. సరేనమ్మా క్షమాపణ చెప్పుకున్నా, రోజు క్షమాపణ. ధ్యానంలో కూర్చొని నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, వాడిని ఎంత బాధ పెట్టాను అని చెప్తా ఉంది. కరెక్ట్గా నెలన్నర అయింది. అమ్మాయికి గొంతులో నొప్పి వచ్చడం ప్రారంభమైంది.
అయ్యో నాకు వచ్చేసింది ఇంకా క్యాన్సర్, అర్థమైపోయింది, నాకు కర్మ దగ్గమలేదు, అయినా ఒక మనిషిని చంపాను నేను, ఎంత దారుణం ఇది, గొంతుని ఎంత దారుణంగా నొక్కేసి వాడి పళ్ళు పీకేసి చంపేశాను అయ్యో అని బాధపడుతూ ఉంది. మొత్తం మీద హాస్పిటల్ తీసుకెళ్తే ఏమో క్యాన్సర్ అనుకుంటుంది, కానీ అది క్యాన్సర్ కాదమ్మా, ట్రాన్సిల్స్ వచ్చినాయి, తీసేస్తే సరిపోద్దని తీసేశారు. అంటే ఒక పెద్ద సమస్య తను రాబోతున్న దాన్ని చూసుకొని, దానికి కారణమైన గతంలో దాన్ని చూసుకొని ధ్యానం ద్వారా రిలీజ్ చేసుకుంది. ఈరోజు అది చిన్న కష్టంతో మాయమైపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి 2000 కేసులు ఉన్నాయి నా దగ్గర. మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సింపుల్, పెద్ద కష్టమైన విషయం కాదు. సింపుల్, పడుకునే ముందు ధ్యానం చేయండి, మధ్యరాత్రిలో మెలకు వస్తుంది, లేచి కూర్చోండి, 36 బ్రెత్స్ కౌంట్ చేయండి, మాస్టర్స్ నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అని అడగండి 3 సార్లు, మరలా 36 కంప్లీట్ చేయండి. శ్వాసలో ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఒకటి, నిద్రపోండి హాయిగా. ఎంతకన్నా సులువైన భవిష్య పురాణం ఇంకోటి ఉండదు నాకు తెలిసి. 8 గంటల ధ్యానం కూడా చేయక్కర్లేదు ఫ్రెండ్స్, చక్కగా చేసుకోవచ్చు మీరు. సో ఇది నేను ఈ భృగు సంహిత బేస్లో పరిశోధన చేసి దానిలో నుంచి తీసి 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 సింప్లైజేషన్ చెప్పాను. దీనికి ఏ శాస్త్ర ప్రమాణం లేదు. దీన్ని ఏ శాస్త్రంలో తీస్తామంటే నేను చెప్పలేను. నేను కేవలం ధ్యాన శాస్త్రమే నమ్ముకున్నాను, దాని ఆధారంగానే చెప్పాను. దీనికి నా అనుభవం అన్న జ్ఞానమే ఆధారం.